సదరన్ ఇండియన్ సైన్స్ ఫెయిర్ అనేది విజయవాడ నగరంలో జరుగుతూ ఉంది. మరి కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు, పాండిచ్చేరి 6 రాష్ట్రాల నుంచి విద్యార్థులు అనేకమైన ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ సురేష్ కుమార్ ఐఏఎస్ గారు, ఎస్పీడీ సార్ శ్రీనివాసరావు ఐఏఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారు, డిఓ శ్రీమతి కహార సుల్తానా గారు మరియు అనేక మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు రాష్ట్రాల నుంచి ఇండివిజువల్, గ్రూపు, టీచర్స్ విభాగంలో మరి అనేకమైన ఉత్తమమైన ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మరి అనేక సంవత్సరాల తర్వాత మనకు విజయవాడ నగరంలో కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, తెలంగాణ నుంచి పలువురు విద్యార్థులు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు వారు ఉత్తమమైన ప్రాజెక్టులను తీసుకొచ్చి ప్రదర్శించిన కనుక విజయవాడ నగరానికి నలుమూలల ఉన్న ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్ను సందర్శించి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను చూసి విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆవిష్కరణలు ఏ విధంగా ఉన్నాయి, సో మనకు ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు దానిని ఒక పరికర రూపంలో ఒక సైన్స్ ఫెయిర్లో ఏ విధంగా ప్రదర్శించాలి అనేది ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చును. ఒక ప్రాజెక్టును తయారు చేసే పద్ధతి, ఉపయోగించే పరికరాలు, అలాగే డిస్ప్లే చేసే క్రమము, విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళ ఆవిష్కరణలను ఏ విధంగా వివరిస్తున్నారు, ఇలాంటి విషయాలను స్వయంగా పరిశీలించవచ్చును. అలాగే మన జీవితంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరకవచ్చు. ముఖ్యంగా ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఇక్కడ పోటీలు జరుగుతూ ఉన్నాయి. వీటిల్లో మ్యాథమెటిక్స్, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, బయాలజికల్ సైన్స్, హెల్త్ సైన్స్, స్పేస్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి అనేకమైన సబ్జెక్ట్స్లో ఈ ప్రాజెక్టులను తయారు చేయడం జరిగింది. బెంగళూరు విశ్వేశ్వరయ్య మ్యూజియంకి ఇచ్చిన మరి న్యాయ నిర్ణేతలు ఈ ప్రాజెక్టులను పరిశీలించి మరి ఉత్తమమైన బుక్ ప్రైజెస్, మనీ ప్రైజెస్ను, స్పెషల్ ప్రైజెస్ను అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం అంతా విజయవాడ నగరంలో నిడమానూరు నుంచి పోరంకెళ్ళే రోడ్డులో మురళీ రిసార్ట్, ఈ మురళీ రిసార్ట్ అనే ప్రదేశంలో ఈ ప్రాజెక్టులను ఈ నెల 28 నుంచి 1వ తారీఖు వరకు ఉంచడం జరుగుతుంది. కాబట్టి మరి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటున్న ఈ ప్రాజెక్టుల వివరాలను మీరు సందర్శించి, ఆ ప్రదేశాన్ని సందర్శించి వాటిని పరిశీలించి అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించవచ్చును. అదేవిధంగా మనం ఏదైనా ఒక సైన్స్ ఫీల్డ్లో పాల్గొనడం కోసం మనకు అవసరమైన ఐడియాస్, ప్రాజెక్టుకి సంబంధించిన పరిజ్ఞానము ఇక్కడ ఖచ్చితంగా లభిస్తుంది. ఒక జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ అనేది మన నగరంలో, మనకు దగ్గర ప్రాంతంలో జరగటము ఎంతో సంతోషము, మరి ఆనందదాయకము. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మరి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్న లేదా దగ్గర ప్రాంతాల్లో ఉన్న జిల్లాల ప్రధాన ఉపాధ్యాయులు గమనించి తల్లిదండ్రులకు, విద్యార్థులకు సమాచారాన్ని చేరవేసి ఎక్కువ మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సైన్స్ ప్రదర్శనను సందర్శించడము, అక్కడ
ప్రదర్శించిన పరికరాలను గమనించడము, వ్యవసాయ రంగంలో, నిత్య గృహావసరాలలో, మరి రవాణా రంగంలో, స్పేస్ సైన్స్లో చంద్రయాన్ 3 అని, ఆదిత్య L1 అని, సోలార్ సిస్టానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి, జంతు వృక్షాలకు సంబంధించి, పంట పొలాలను రక్షించడము, రోడ్డు మార్గాలలో పరీక్షించుకోవడము, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5G, అలానే రైల్వే ప్రమాదాలను నివారించడానికి ఏ విధమైన టెక్నాలజీ రాబోతుంది వినియోగిస్తున్నారు, పరికరాలను సులభంగా తరలించడానికి వెహికల్స్ని ఎలా అమర్చుకోవాలి, మరి కంప్యూటర్ పరిజ్ఞానము, హెల్మెట్ సంబంధించిన పరిజ్ఞానము, అడవులను పరిరక్షించడము, తక్కువ కాస్ట్లో, లో కాస్ట్లో స్వయంగా పదార్థాలు తయారు చేసుకోవడము, మరి పంట పొలాలలో, వ్యవసాయ క్షేత్రాలలో రైతులు, కూలీలు ఉపయోగించే పరికరాలు ఏ విధంగా ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి అనేకమైన కొత్త ఐడియాస్ తోటి మరి విద్యార్థులు, ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు. మరి ఉపాధ్యాయులు మరి ముఖ్యంగా వారి ఆలోచనలు చాలా ఉత్తమమైనవి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా మరి ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం అనేది ఒక గొప్ప విషయం. కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. మరికొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.